హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యూనియన్ బడ్జెట్ 2024 కేంద్ర బడ్జెట్ 2024కు సంబంధించి టాప్ 30 క్వశ్చన్స్ ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. ఇవి మరి ఈ 2024లో జరిగేటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి క్వశ్చన్స్ ఇవి. ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్, ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్తో పాటుగా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయినటువంటి రైల్వే ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా యూపీఎస్సీ ఎగ్జామ్స్ కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి ఈ క్వశ్చన్స్. మరి చివరి వరకు ఈ వీడియోని చూడండి. అలానే మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, 2024-25 బడ్జెట్ మొత్తం ఎంత? 40,000 కోట్లు, 40 లక్షల కోట్లు, 48,20,512 కోట్లు, 45 లక్షల కోట్లు, 50 లక్షల కోట్లు. ఆన్సర్ సెకండ్ వన్, 48,20,512 కోట్లు. నెక్స్ట్ వన్, రక్షణ రంగానికి కేటాయించిన మొత్తం ఎన్ని లక్షల కోట్లు? ఆప్షన్ ఏ 5 లక్షల కోట్లు, ఆప్షన్ బి 4 లక్షల కోట్లు, ఆప్షన్ సి 4.56 లక్షల కోట్లు, ఆప్షన్ డి 3.5 లక్షల కోట్లు. ఆన్సర్ థర్డ్ వన్, 4.56 లక్షల కోట్లు. అలానే ఈ వీడియోకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నిటిని కూడా మీరు పీడిఎఫ్ రూపంలో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. మరి పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ని క్లిక్ చేసి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, గ్రామీణ అభివృద్ధికి కేటాయించిన మొత్తం ఎంత? ఆప్షన్ ఏ 2,65,000 కోట్లు, ఆప్షన్ బి 2,70,000 కోట్లు, ఆప్షన్ సి 2,65,808 కోట్లు, ఆప్షన్ డి 2,50,000 కోట్లు. ఆప్షన్ సి 2,65,808 కోట్లు. నెక్స్ట్ వన్, వ్యవసాయము అనుబంధ రంగాలకు కేటాయించిన మొత్తం ఎంత? ఆప్షన్ ఏ 1,50,000 కోట్లు, ఆప్షన్ బి 1,51,851 కోట్లు, ఆప్షన్ సి 1,60,000 కోట్లు, ఆప్షన్ డి 1,55,000 కోట్లు. ఆన్సర్ సెకండ్ వన్, 1,51,851 కోట్లు. నెక్స్ట్ వన్, హోమ్ వ్యవహారాలకు కేటాయించిన మొత్తం ఎంత? ఆప్షన్ ఏ 1,60,000 కోట్లు, ఆప్షన్ బి 1,50,983 కోట్లు, ఆప్షన్ సి 1,55,000 కోట్లు, ఆప్షన్ డి 1,40,000 కోట్లు. సో యూనియన్ బడ్జెట్ 2024 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆన్సర్ సెకండ్ వన్, 1,50,983 కోట్లు. నెక్స్ట్ వన్, విద్యారంగానికి కేటాయించిన మొత్తం ఎంత? 1,20,000 కోట్లు, 1,30,000 కోట్లు, 1,25,638 కోట్లు, ఆప్షన్ డి 1,15,000 కోట్లు. థర్డ్ వన్, 1,25,638 కోట్లు. ఇంకా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వన్, ఐటీ టెలికాం రంగానికి కేటాయించిన మొత్తం ఎంత? ఐటీ టెలికాం రంగానికి కేటాయించిన మొత్తం ఎంత? సెకండ్ వన్, 1,16,342 కోట్లు. నెక్స్ట్ వన్, ఆరోగ్య రంగానికి కేటాయించిన మొత్తం ఎంత? ఆప్షన్ ఏ 80,000 కోట్లు, ఆప్షన్ బి 90,000 కోట్లు, ఆప్షన్ సి 89,287 కోట్లు, ఆప్షన్ డి 85,000 కోట్లు. థర్డ్ వన్, 89,287 కోట్లు. నెక్స్ట్ వన్, ఎనర్జీ రంగానికి కేటాయించిన మొత్తం ఎంత? ఆప్షన్ ఏ 70,000 కోట్లు, ఆప్షన్ బి 68,769 కోట్లు, ఆప్షన్ సి 65,000 కోట్లు, ఆప్షన్ డి 75,000 కోట్లు. ఆన్సర్ సెకండ్ వన్, 68,769 కోట్లు. నెక్స్ట్ వన్, సాంఘిక సంక్షేమానికి కేటాయించిన మొత్తం ఎంత? ఆప్షన్ ఏ
55,000 కోట్లు. ఆప్షన్ బి 56,501 కోటి. ఆప్షన్ సి 60,000 కోట్లు. ఆప్షన్ డి 50,000 కోట్లు. సెకండ్ వన్ 56,501 కోటి. నెక్స్ట్ వన్ వాణిజ్య పరిశ్రమల రంగానికి కేటాయించిన మొత్తం ఎంత? థర్డ్ వన్ 47,559 కోట్లు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వన్ ఉన్నత చదువుల కోసం విద్యా రుణాలపై ఏటా ఎంత వడ్డీ రాయితీ ఇచ్చే ఆర్థిక సహాయం అందజేస్తారు? ఆప్షన్ ఏ 5%, ఆప్షన్ బి 3%, ఆప్షన్ సి 4%, ఆప్షన్ డి 2%. ఆప్షన్ బి 3%. నెక్స్ట్ 1 కోటి మందికి ఏ కంపెనీలో ఇంటర్న్షిప్ అవకాశం కల్పిస్తారు? ఆప్షన్ ఏ టాప్ 100 కంపెనీలు, ఆప్షన్ బి టాప్ 300 కంపెనీలు, ఆప్షన్ సి టాప్ 500 కంపెనీలు, ఆప్షన్ డి టాప్ 200 కంపెనీలు. ఆప్షన్ సి టాప్ 500 కంపెనీలు. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్కు ప్రపంచ బ్యాంకు నుంచి రాజధాని అవసరాల కోసం ఎంత ప్రత్యేక ఆర్థిక రుణం కేటాయించారు? ఆప్షన్ ఏ 10,000 కోట్లు, ఆప్షన్ బి 20,000 కోట్లు, ఆప్షన్ సి 15,000 కోట్లు, ఆప్షన్ డి 25,000 కోట్లు. ఆప్షన్ సి 15,000 కోట్లు. నెక్స్ట్ పిఎం ఆవాస్ యోజన కింద ఎంతమంది ఇల్లు కట్టించనున్నారు? ఏ 2 కోట్ల ఇల్లు, బి 4 కోట్ల ఇల్లు, సి 3 కోట్ల ఇల్లు, డి 5 కోట్ల ఇల్లు. సి 3 కోట్ల ఇల్లు. నెక్స్ట్ వన్ మహిళలు బాలికల ప్రగతి సంక్షేమానికి కేటాయించిన మొత్తం ఎంత? ఆప్షన్ ఏ 2 లక్షల కోట్లు, ఆప్షన్ బి 4 లక్షల కోట్లు, ఆప్షన్ సి 3 లక్షల కోట్లు, ఆప్షన్ డి 5 లక్షల కోట్లు. ఆప్షన్ సి 3 లక్షల కోట్లు. నెక్స్ట్ వన్ దేశవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది గిరిజనులకు లబ్ధి కలిగేలా పథకాన్ని ప్రతిపాదించారు? ఏ 4 కోట్ల మంది, బి 6 కోట్ల మంది, సి 7 కోట్ల మంది 3 కోట్ల మంది, డి 5 కోట్ల మంది. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ 5 కోట్ల మందికి. నెక్స్ట్ వన్ మొబైల్ ఫోన్లు, మొబైల్ ఛార్జర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఎంత శాతానికి తగ్గించారు? ఆప్షన్ ఏ 10%, ఆప్షన్ బి 20%, ఆప్షన్ సి 15%, ఆప్షన్ డి 5%. ఆన్సర్ ఆప్షన్ సి 15%. నెక్స్ట్ వన్ బంగారం, వెండి కస్టమ్స్ డ్యూటీ ఎంత శాతానికి తగ్గించారు? ఆప్షన్ ఏ 5%, ఆప్షన్ బి 10%, ఆప్షన్ సి 6%, ఆప్షన్ డి 8%. థర్డ్ వన్ 6% తగ్గించారు. నెక్స్ట్ వన్ ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీ ఎంత శాతానికి తగ్గించారు? ఆప్షన్ ఏ 6.4%, ఆప్షన్ బి 7%, ఆప్షన్ సి 5.5%, ఆప్షన్ డి 8.2%. ఫస్ట్ ఆప్షన్ 6.4%. నెక్స్ట్ 3 క్యాన్సర్ చికిత్స మందులపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం ఎంత శాతానికి మినహాయింపు ఇచ్చారు? ఫస్ట్ ఆప్షన్ 10%, సెకండ్ ఆప్షన్ 5%, థర్డ్ ఆప్షన్ 0%, ఫోర్త్ ఆప్షన్ 3%. థర్డ్ ఆప్షన్ 0%. నెక్స్ట్ వన్ విదేశీ కంపెనీలపై ఆదాయపు పన్ను భారాన్ని ఎంత శాతానికి తగ్గించారు? ఆప్షన్ ఏ 50%, ఆప్షన్ బి 45%, ఆప్షన్ సి 35%, ఆప్షన్ డి 40%. ఆన్సర్ ఆప్షన్ సి 35%. నెక్స్ట్ ముద్రా రుణాల పరిమితి ఎంతవరకు పెంచారు?
ఆప్షన్ ఏ 10 లక్షలు, ఆప్షన్ బి 15 లక్షలు, ఆప్షన్ సి 20 లక్షలు, ఆప్షన్ డి 25 లక్షలు. ఆప్షన్ సి 20 లక్షలు. నెక్స్ట్ రాష్ట్రాలకు దీర్ఘకాలిక వడ్డీ లేని రుణాలకు ఎంత మొత్తాన్ని కేటాయించారు? ఆప్షన్ ఏ 1 లక్ష కోట్లు, ఆప్షన్ బి 1.5 లక్షల కోట్లు, ఆప్షన్ సి 2 లక్షల కోట్లు, ఆప్షన్ డి 1.25 లక్షల కోట్లు. ఆన్సర్ బి 1.5 లక్షల కోట్లు. నెక్స్ట్ వన్, భూటాన్కు నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో భాగంగా అభివృద్ధి ఎయిడ్ కింద ఎంత మొత్తాన్ని కేటాయించారు? ఆప్షన్ ఏ 1000 కోట్లు, ఆప్షన్ బి 2000 కోట్లు, ఆప్షన్ సి 2068 కోట్లు, ఆప్షన్ డి 2500 కోట్లు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ 2068 కోట్లు. నెక్స్ట్, మాల్దీవులకు గత ఏడాది ఎంత మొత్తాన్ని కేటాయించగా ఈసారి ఎంత మొత్తాన్ని కేటాయించారు? ఆప్షన్ ఏ గత సంవత్సరం 500 కోట్లు, ఈ సంవత్సరం 300 కోట్లు, ఆప్షన్ బి గత సంవత్సరం 700 కోట్లు, ఈ సంవత్సరం 400 కోట్లు, ఆప్షన్ సి గత సంవత్సరం 800 కోట్లు, ఈ సంవత్సరం 450 కోట్లు, ఆప్షన్ డి గత సంవత్సరం 770 కోట్లు, ఈ సంవత్సరం 400 కోట్లు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. సో లాస్ట్ ఇయర్ 770 కోట్లు కేటాయించగా ఈ సంవత్సరం 400 కోట్లు మాత్రమే కేటాయించారు మాల్దీవులకి. నెక్స్ట్ వన్, ప్రభుత్వ సంస్థలలో వాటాల విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం ఎంత మొత్తాన్ని సమీకరించవచ్చని అంచనా వేసింది? ఆప్షన్ ఏ 40,000 కోట్లు, ఆప్షన్ బి 50,000 కోట్లు, ఆప్షన్ సి 60,000 కోట్లు, ఆప్షన్ డి 70,000 కోట్లు. ఆప్షన్ ఏ 40,000 కోట్లు. నెక్స్ట్, ప్రముఖ 5 ప్రభుత్వ రంగ సంస్థల నిధుల సమీకరణ ద్వారా ఎంత మొత్తాన్ని సంపాదిస్తారు? ఆప్షన్ ఏ 40,000 కోట్లు, ఆప్షన్ బి 30,000 కోట్లు, ఆప్షన్ సి 25,000 కోట్లు, ఆప్షన్ డి 35,000 కోట్లు. ఆప్షన్ ఏ 40,000 కోట్లు. నెక్స్ట్, ప్రధానమంత్రి సుదూర గ్రామీణ ప్రాంతాలు తక్కువ ఆదాయం వర్గాల అభివృద్ధి కోసం రానున్న ఆర్థిక సంవత్సరంలో ఎంత మొత్తాన్ని కేటాయించనున్నట్లు ప్రకటించారు? ఆప్షన్ ఏ 10,000 కోట్లు, ఆప్షన్ బి 12,000 కోట్లు, ఆప్షన్ సి 15,000 కోట్లు, ఆప్షన్ డి 18,000 కోట్లు. ఆన్సర్ ఆప్షన్ బి 12,000 కోట్లు. నెక్స్ట్, దేశవ్యాప్తంగా పట్టభద్రుల ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంత మొత్తాన్ని కేటాయించారు? ఆప్షన్ ఏ 25,000 కోట్లు, ఆప్షన్ బి 20,000 కోట్లు, ఆప్షన్ సి 15,000 కోట్లు, ఆప్షన్ డి 30,000 కోట్లు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ 30,000 కోట్లు. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వృద్ధి ప్రోత్సాహిత మద్దతు ఇన్ఫ్రాకు ఎంత మొత్తాన్ని కేటాయించిందని ప్రకటించారు? ఆప్షన్ ఏ 35,000 కోట్లు, ఆప్షన్ బి 40,000 కోట్లు, ఆప్షన్ సి 45,000 కోట్లు, ఆప్షన్ డి 50,000 కోట్లు. ఆన్సర్ ఫస్ట్ వన్ 35,000 కోట్లు. ఇవ్వండి కేంద్ర బడ్జెట్కి సంబంధించినటువంటి 31 మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఫర్ ద ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ 2024. మరి ఈ వీడియోలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నింటినీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు పీడిఎఫ్ రూపంలో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి అప్డేట్ మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.